Ready to move in premium triplex villas at Kollur APR projects. ఇవి కదా రాజకీయాలంటే అందుకే కదా ఆంధ్ర రాజకీయాలు అంత మజాగా ఉంటాయి. కోస్తాంధ్రలో కమ్మదనం, ఉత్తరాంధ్రలో చిలిపిదనం, రాయలసీమ రాజసం, పల్నాడు పౌరుషం అన్ని కలిపి మిక్సీలో వేసి జ్యూస్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్. రాజకీయాలు ఇతర ప్రాంతాల్లో వేరు, ఆంధ్రాలో వేరు. వాళ్ళంతా ఒకటేరా. అధికార ప్రతిపక్షాలు తోడు దొంగలు. ఆ ఇద్దరు నేతలు మంచి దోస్తులు అని చెప్పుకునే సీన్ ఏపీలో ఉండదు. అధికార ప్రతిపక్షాలంటే కారాలు మిరియాలే కాదు, అంతకు మించి అన్నట్లుగా మాటలతో గొడవ పడుతుంటారు. అందుకే ఆయా నేతల స్పీచ్లు వింటున్నా మా సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య వార్ అలానే నడుస్తుంది. దేశంలో అన్ని స్టేట్స్ గురించి సర్వేలు వస్తున్నాయి. కానీ ఆంధ్రాలో చేసే సర్వేలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మాత్రం చెప్పడం ఎవరి తరం కావడం లేదు. అంత హోరాహోరీగా అధికార ప్రతిపక్షాలు ఎన్నికలో పోటీ పడుతున్నాయి. అసలు విషయానికి వద్దాం. తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ పట్టు మీదుంటే ఈ ఎన్నికలో తమదే పవర్ అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు జబ్బచరిచి రొమ్ము విరిచి చెబుతున్నారు. టీడీపీ బాస్ చంద్రబాబు మరో టార్గెట్ పై కూడా ఏం చేశారు. ఎలక్షన్లో జగన్ గెలిచినా గెలవకపోయినా ఆ ఎమ్మెల్యే మాత్రం గెలవకూడదనే కసి మీదున్నట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేనే వల్లభనేని వంశీ. బాబు గురి పెట్టిన నియోజకవర్గం గన్నవరం. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని టీడీపీ భావిస్తుంది. ఇక్కడి నుంచి గత ఎన్నికలలో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు సైకిల్ పార్టీ నాయకులే గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీకి మద్దతిచ్చారు. వచ్చే ఎన్నికలో వైసీపీ నుంచి ఎన్నికలు దిగుతున్నారు. ఆ వల్లభనేనినే చంద్రబాబు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, చంద్రబాబు కుటుంబ వ్యవహారంలో వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సందర్భంలోనే చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు కేవలం 837 ఓట్లు తేడాతోనే వంశీ చేతిలో ఓడిపోయారు. వల్లభనేని వంశీకి 1,03,881 ఓట్లు వస్తే వెంకట్రావుకు 1,03,043 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే 2019 ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ 2024 ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు 2024 ఎన్నికలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇది తెలిసిన వారు ఎవరైనా అంటారు, ఇది కదా ఆంధ్ర రాజకీయం అంటే అని. ఇక్కడ వల్లభనేని వంశీకి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా టీడీపీకి పట్టు ఉండడంతో ఈసారి మళ్లీ విజయం టీడీపీ ఖాతాలో పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రచారంలో కూడా గన్నవరంపై బాగా ఫోకస్ పెట్టమని తెలుగు తమ్ముళ్లకు బాబు గారు గట్టిగానే చెప్పారట. మరి చూద్దాం గన్నవరం ఏ పార్టీకి వరమవుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.